హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వివాదంలో 5గురు అరెస్ట్ అయ్యారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్సీఏ సీఈఓ సునీల్ కాంటేతో పాటు చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి కవితను సిఐడి అరెస్ట్ చేసింది. హెచ్సీఏ నిధుల దుర్వినియోగం చేసినట్లు సిఐడి గుర్తింపు చేసింది. ఇక తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడి నకిలీ పత్రాలతో జగన్ మోహన్ రావు అధ్యక్షుడిగా పోటీ చేసినట్లు గుర్తించింది. నకిలీ పత్రాలతోనే క్లబ్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలిసింది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వివాదంలో 5గురు అరెస్ట్ అయ్యారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్సీఏ సీఈఓ సునీల్ కాంటేతో పాటు చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి కవితను సిఐడి అరెస్ట్ చేసింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వివాదానికి సంబంధించి 5గురు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చినట్లుగా అర్థమవుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? హెచ్సీఏ హెచ్ఆర్ఎస్ వివాదంలో మరొక కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిఐడి విచారణ తర్వాత చాలా కీలక అంశాలు బయటపడ్డాయి. గతంలో ఎస్ఆర్హెచ్ను వేధింపులకు గురి చేయడం, తర్వాత 10% టికెట్లు తమకు ఉచితంగా ఇవ్వాలంటూ కూడా హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ పైన తీవ్ర ఒత్తిడికి గురి చేయడం, బెదిరింపులకు దిగారంటూ కూడా గతంలో ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని హెచ్సీఏ వ్యవహారానికి సంబంధించి సిఐడి విచారణ జరిపింది. సిఐడి కేసు నమోదు చేసిన తర్వాత ఇందులో 5 మంది నిందితులు ఉన్నట్లు పేర్కొని 5 మంది నిందితుల్ని కూడా నిన్న సాయంత్రం అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ కోశాధికారిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతని పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 3 అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. మొదటిది అయితే మాత్రం అక్రమంగా ఒక క్లబ్ను, శ్రీచక్ర అనేటువంటి ఒక క్లబ్ను నకిలీ పత్రాలు సృష్టించి ఆ క్లబ్ను ఏర్పాటు చేసి ఆ క్లబ్లో వీరంతా కూడా నెంబర్స్గా అపాయింట్ అయిన తర్వాత తిరిగి వాళ్ళు హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొని వాళ్ళు విజయం సాధించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్గా వాళ్ళు నకిలీ పత్రాల ద్వారా జగన్మోహన్ రావు ఎన్నికయ్యాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిఐడి గుర్తించింది. మరోవైపు ఎన్నికలు అయిపోయిన తర్వాత హెచ్సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా ప్రతి సంవత్సరం ఐసీసీ నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఈ 100 కోట్లు నిధులకు సంబంధించి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధులను గోల్మాల్ చేసింది, నిధులను పక్కదారి పట్టించింది అనేటువంటి అంశాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో సిఐడి వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక 3వ అంశం ఏంటంటే ఎస్ఆర్హెచ్ను వేధింపులకు గురి చేయడం. 10% అంటే అక్కడ ఉన్నటువంటి టికెట్లో 10% టికెట్లు కాంప్లిమెంటరీ కింద తమకు అందజేయాలి. ఒకవేళ 10% టికెట్లు ఇవ్వకపోతే కార్పొరేట్ బాక్సులన్నీ కూడా తాళాలు వేస్తామంటూ కూడా బెదిరింపులకు గురి చేయడం. లక్నో మ్యాచ్ జరిగినటువంటి సమయంలో కూడా కార్పొరేట్ బాక్స్లోకి ఎంటర్ కాకోకుండా అక్కడ తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేశారు. మేము హైదరాబాద్ విడిచి వెళ్ళిపోతామంటూ కూడా ఒక దశలో ఎస్ఆర్హెచ్ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే సిఐడి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేసి 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టులో వాళ్ళను ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్.